హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. ఫిష్ ఫ్రై చేసేద్దామా? లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాండి ఫిష్. ఒక పెద్ద బౌల్ తీసుకున్నాము. అందులో 2 టీ స్పూన్ల ఉప్పు. నేను 12 ముక్కలు తీసుకున్నాను చేప ముక్కలు, అందుకని ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. మీరు ఇందులో సగం సగం అమౌంట్ తీసుకోండి. 2 టీ స్పూన్ల చికెన్ మసాలా, ఫిష్ మసాలా కాదండి, చికెన్ మసాలానే. 2 టీ స్పూన్ల గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం. మిరియాల పొడి వేసే పని అయితే 1.5 టీ స్పూను కారము, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. నేను వేయలేదు. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది చిన్న స్పూనే, అందుకని 2 వేసాను. కొద్దిగా ఫుడ్ కలర్, ఇందులో వాటర్ పోసి కలుపుకుందాము. కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి, మరి చిక్కగా కాదు. ముద్దగా కలిపితే చేపకు పట్టదు, అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ చాలామంది ఇందులోనే ఆయిల్ వేస్తారు. ఆయిల్ వేసినా కూడాను చేపకి ఉప్పు కారం సరిగా పట్టదనమాట. ఆయిల్ మామూలుగా పీల్చుకోదు కదా, అందుకని ఇట్లాగే ఆయిల్ వేయకుండా వాటర్ పోసి చేపల్ని మసాలా అంతా పూసుకొని పక్కన పెట్టుకున్నాము. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూపిస్తాను చూడండి. పూస్తే ఇలా ముద్దగా ఉంది కదా, మన చేతికి అంటుకుంటుంది. ఎంత దానికి పూసినా వైట్గా అట్లానే ఉంది చూడండి చేప. ఇంకొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా జారుగా అన్నమాట, మరీ వాటరీగా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పూయంగానే ఆ చేపకి ఈ చేపకి తేడా చూడండి. నేను ఫిష్ మసాలా అస్సలు వాడనండి, దీనికి కూడా అందుకే చెప్పాను కదా చికెన్ మసాలా అని. మీరు కన్ఫ్యూజ్ అవుతారని ముందుగానే చెప్పాను. మామూలుగా చేపల్లో వేరుగా అంటే ఏం వాడతారు? ధనియాల పొడి, మెంతి పొడి వేస్తారు. ఫ్రైకి మెంతి పొడి బాగుండదు కదా, చేదు వస్తుంది. ధనియాల పొడి ఎలాగో వేసాము కాబట్టి మీరు అది పనిగా సపరేట్గా ఫిష్ మసాలా తీసుకొచ్చి వేయాల్సిన అవసరం లేదు. చికెన్ మసాలానే వాడండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ ఇలా మసాలా పూసి పెట్టేసుకున్నాము. ఇది బొచ్చ చేప అండి, ఇందులో ముళ్ళులు చాలా తక్కువ ఉంటాయి, అందుకని మేము ఈ చేపలు తెచ్చుకుంటాం అన్నమాట. కర్రీలో ముక్కలు తక్కువ తింటారు, ఇంట్లో ఫ్రైయే ఎక్కువ తింటారు, అందుకని మ్యాక్సిమం అంతా ఫ్రైకే కలిపి పెట్టేస్తాను. తల తోక ఉంటాయి కదా, అవి మాత్రమే పులుసు పెడతాను. ఆల్రెడీ చేపల కూర రెసిపీ చేసున్నాను కదా, ఇంకో విధంగా కూడా చేస్తారు, అది కూడా చూపిస్తాను. ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తానండి, ఇంకో విధంగా ఎలా చేస్తారు చేపల కర్రీ అనేది. ఇలా చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇట్లా ఓపెన్గా పెడితే ఏమవుతుందంటే గాలికి ఎండిపోతాయి అన్నమాట, ఆ మసాలా అంతా ఆరిపోయినట్లుగా అయిపోతుంది. అదే చిన్న బౌల్లో అయితే చెమ్మగానే ఉంటుంది, ఉప్పు కారం బాగా పీల్చుకుంటాయి ముక్కలు. ఇట్లా ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఒక అరగంట. ఇప్పుడు బాండిల్ పెట్టి ఆయిల్ వేసేసుకున్నా అండి, హీట్ అయిపోయింది. చేప ముక్క అందులో వేసేసాను. ఇలా కొద్దిగా గుంటగా ఉన్న బాండిల్ తీసుకుంటే మీకు ఆయిల్ కలిసి వస్తుంది అనమాట, ఎక్కువ వేయకుండా. ఎందుకంటే ఈ మసాలా అంతా వేగి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది, బ్లాక్ కలర్లో అట్లా. అప్పుడు మొత్తం పడేయాలి కదా, ఎక్కువ నూనె వేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని కొద్దిగా వేసుకుంటే మీకు అదే నూనెలో మొత్తం వేగిపోతాయి చేపలన్నీను. ఆ తర్వాత అది పడేయచ్చు కూడాను, ఇంకోసారి వాడకుండా ఆయిల్.
నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నానండి. నేను ఆయిల్ సేవ్ అవుతుందని ఎక్కువ ఆయిల్ వేయకుండా, లేదు అంత టైం లేదు మాకు అనుకుంటే ఇంకొంచెం పెద్ద బండిల్లో 2-3 ముక్కలు పట్టేటట్లుగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సాఫ్ట్గా ఉంది కదండి. లోపల వరకు ఉప్పు కారం బాగా పడుతుంది. ఆయిల్ వేయకుండా అట్లాగే వాటర్తోనే కలిపి అప్లై చేసామంటే దానికి ఎంతో టేస్టీగా ఉండే చేపల ఫ్రై రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ.